ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. దృష్టకేతుశ్చేకితానః. కాశీరాజశ్చ వీర్యవాన్. పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, 4వ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యం సైడు ఎవరెవరు ఉన్నారు అని ద్రోణాచార్యునికి చెప్పాడండి. ఈ శ్లోకంలో కూడా వాళ్ళతో పాటు అంటే యూధానుడు, విరాటుడు, ద్రుపదుడు వంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి నిన్న శ్లోకంలో చెప్పారండి. వాళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురిజితుడు, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి శూరులు వీరులు ఉన్నారు గురువా అని చెప్పేసి ద్రోణాచార్యునితో దుర్యోధనుడు చెప్తున్నాడండి. ఇక్కడ ఒక విషయం అండి, మన వైపు న్యాయం ధర్మం అనేవి ఉంటే పాండవుల సైన్యం సైడు ఎంత గొప్ప వాళ్ళు ఉంటే మనకేంటండి, మనకెందుకు భయము? అది మనం గ్రహించవలసిన విషయం అండి. చెప్పాలంటే నిజానికి కౌరవుల సైడే గొప్ప గొప్ప వాళ్ళైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి పాండవులు ఎప్పుడూ భయపడలేదండి. వాళ్ళు ఆలోచించిన విషయం ఏంటి అంటే, పితామహుడితో యుద్ధం చేయడమా, మా గురువుగారు అయిన ద్రోణాచార్యునితో యుద్ధం ఎలా చెయ్యాలి అని చెప్పేసి బాధపడ్డారు తప్పితే వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళ ముందు మేము యుద్ధం చెయ్యలేము, ఓడిపోతాము అని ఎప్పుడూ వాళ్ళు ఆలోచన చేయలేదు. ఎందుకంటే వాళ్ళ వైపు న్యాయం ధర్మం అనేవి ఉన్నాయి. కౌరవుల సైడు అవి లోపించాయి కాబట్టి దుర్యోధనుడు భయపడ్డాడు పాండవుల సైన్యం చూసి. ఎప్పుడైనా సరే మనం కూడా నిజ జీవితంలో న్యాయం ధర్మం ఫాలో అయితే మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పబోతున్నానండి. దృష్టకేతువు, చేకితానః చేకితానుడు, కాశీరాజః కాశీరాజు, చ కూడా వీర్యవాన్ శక్తిమంతుడైన, పురుజిత్ కుంతిభోజశ్చ కుంతిభోజుడు, చ మరియు శైబ్యుడు, చ మరియు నరపుంగవః నరులలో వీరుడు. అంటే ఈ శ్లోకం అర్థం ఏంటంటే, దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజితుడు, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోధులు కూడా పాండవుల సైన్యంలో ఉన్నారు అని చెప్పేసి దుర్యోధనుడు చెప్తున్నాడండి. ఇది ఈ శ్లోకం అర్థం. నమస్తే అండి.